జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడట్లా. అసలు ప్రజలకు సమాచారం ఇవ్వటంలో మా ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసిందా? అనిల్ కుమార్ గారు చాలాసార్లు మాట్లాడాడు, నేను చాలాసార్లు మాట్లాడాను. ప్రతి సోమవారం జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం వెళ్ళకపోవచ్చు, నెలకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం వెళ్ళకపోవచ్చు. బట్ యాజ్ ఎన్ ఇరిగేషన్ మినిస్టర్ ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్, ఐ డిస్కస్డ్ విత్ ఇంజనీర్స్, ఐ డిస్కస్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. మేముంది ఎందుకు? రోజు ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఎందుకంటే అక్కడ పెద్ద వర్క్ జరుగుతుంది కాబట్టి, కమిషన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి. దేవినేని ఉమ ఏమన్నా మోసం చేస్తాడు అనుకున్నాడు, ఏమో నాకు తెలియదు. దట్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదే. పని మీద దృష్టి ఉంటే పని జరుగుతుందా లేదా? నేను మనవి చేస్తున్నా. ఇవాళ మరొకసారి చెప్తున్నా, స్పిల్వే కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. మొత్తం గేట్లన్నీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పానండి. మీరు చూడండి రికార్డ్స్, ఆల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్ ఇన్స్టాల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాఫర్ డ్యాములు క్లోజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పిల్వే పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దిస్ ఇస్ రికార్డులో ఉంటే చూస్తుంది, ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇవాళ నేను చెప్తాను, ఐఎమ్ నాట్ క్లైమింగ్, నేను క్లైమ్ చేస్తే తప్పది. రికార్డులో ఉంది కదా. లోయర్ కాఫర్ డ్యామ్ నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను, అప్పర్ కాఫర్ డ్యామ్ అనిల్ వెళ్ళి ఇనాగరేట్ చేశాడు. సో ఇవన్నీ చరిత్రలో ఇవాళ కాదు. అందుకనే నేను మీకు మనం చేస్తున్నా, మీరు అందరూ కూడా చదవండి. శర్మాజీ నువ్వు కూడా చదువు, ఇది వెబ్సైట్లో ఉంటుంది. వాళ్ళు దీనిలో ఎవరు ఎక్స్పర్ట్స్, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళన్ని ఫోటోలు పెట్టారు. ఎక్కడి ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫోటోలు కాదు సుమా, ఇవన్నీ కూడా ఇదిగో ఈ ఫొటోస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ శాటిలైట్ ద్వారా తీసుకున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమో లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమో లేదు, ఇండిపెండెంట్గా చేశారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు దీనిలో, ఆల్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం వచ్చింది ప్రమాదం. అసలు మీరు స్పిల్వే గుండా నది డైవర్షన్ కాకోకుండా మీరు ఎందుకు డయాఫ్రమ్ వాల్ వేశారు అనేటువంటి అంశం. సో ఇది ఉన్న వాస్తవం, దీనిలో ఎక్కడ చచ్చు లేదు. నేను మరోసారి చెప్పాను, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఇవాళ ప్రాజెక్ట్ అనేది ఆలస్యం కావడానికి తెలుగుదేశం పార్టీ తప్పిదాలు, అవగాహన రాహిత్యం తప్ప మరొకటి కాదు. ఇంకొకటి కూడా అవగాహన రాహిత్యం, ఇంకోటి ఏంటంటే తొందరపాటుతనం. తొందరగా పూర్తి చేసేయాలి. 2018కి రిబ్బన్ కట్ చేసి ఎన్నికలకు వెళ్ళిపోయి ఇది మా గొప్ప అని చెప్పుకోవాలని ఒకటి, రెండు తొందరగా బిల్లు చేసుకోవాలని రెండు, కమిషన్ కాజేయాలని మూడు. ఈ తొందరలో ఎప్పుడైతే తొందరగా పూర్తి చేసి కమిషన్లు కాజేయాలనే తాపత్రయం ఉంటుంది, అవగాహన లోపం అయిపోద్ది. దట్స్ ఆల్, సింపుల్. అదే జరిగిందని చెప్తున్నా, దానికి చర్చకైనా సిద్ధమని చెప్తున్నా. ఇరిగేషన్ నేను చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయన్ని చర్చకి రమ్మని నేను చెప్పలేను, కానీ ఆయన ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నాడు కదా, మన రామనాయుడు, ఆయన రమ్మని చెప్పి మన తర్వాత ఇచ్చుడు అయిపోయి. ఎందుకంటే ఇంకా రమ్మంటాం ఎందుకు, ఆయన చెప్పేశాడు కదా, చేతులు ఎత్తేశాడు. అన్నీ ఒకేసారి సైమల్టేనియస్గా చేశామండి, తొందరగా అయిపోద్దని. ఎందుకు తొందర కావాలి నాకు అర్థం కాలేదు. ప్రాజెక్ట్ క్వాలిటీ కావాలా తొందర కావాలా చెప్పండి నాకు. క్వాలిటీ కావాలి, క్వాలిటీని విస్మరించారు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇంకా ఒక్కొక్కళ్ళు ఏంటి ఎవరెవరబ్బా నాకు దృష్టి కాలేదు. మోబిదేవి వెంకటరమణ గారా, ఇంకా వర్ష పెడతారా? మాట కదా నేను ఒక మాట చెప్తానండి అబ్బా. ఏంటి దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కమిట్మెంట్స్ ఏమైనా తగ్గినాయేమో నేను అనుకోవటం. ఆయన పేరు మోబిదేవి వెంకటరమణారావు గారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఒక మాట చెప్పాలంటే మేమందరం గెలిచినప్పుడు ఆయన ఓడిపోయాడు పేపర్లో. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి చేశారు. తర్వాత ఎమ్మెల్సీని రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆయనకి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఇచ్చారు. ఆయన వెళ్తాడని నేను అనుకోను, వెళ్ళిన తర్వాత కామెంట్ చేస్తాను. అంత సన్నిహితుడు,
పార్టీకి అంత లాయల్గా ఉండేటటువంటి మనిషి ఇవాళ వెళ్తే నేను ఏం చెప్పగలుగుతాను? ఇంకా వెళ్ళకూడదని నా కోరిక. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేదా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో చూసుకున్నాడు తప్ప ఇవాళ పవర్ అనేది మేము చూసాం కదబ్బా. పవర్ అన్నప్పుడు ఇదిగో నువ్వు ఇందాక అడిగావు కదా రఫీ శర్మ గారు, చాలా మంది వెళ్ళారు ఇంతకుముందు. అది ఒక్క నిమిషం చెప్పని ఆన్లైన్ వెళ్ళిపోయాడు. నేను అదే చెప్తున్నాను, చాలా మంది వెళ్ళారుగా. ఇవాళ కాదు, ఇవాళ సంగతి నువ్వు చెప్తున్నావు. మేము 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? వెళ్ళినోడు ఎవడన్నా బాగుపడ్డారా బాబు? చెప్పండి ప్లీజ్. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్యారెక్టర్లు బాగొట్టుకున్నారు, కానీ ఎవరైనా బాగుపడ్డారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయం ఇదయ్యా. ఎదుటోటి దొడ్డవాళ్ళని ఎత్తుకుపోవటమే ఏదో ఒక విధంగా. ఆశ చూపించో, డబ్బులు చూపించో ఎత్తుకుపోవటమే ఆయనకి కావాల్సింది. రాజకీయం అంతకన్నా ఏముంది? ఆయన చేసిన రాజకీయాలు మొత్తం చూడండి. పార్టీ ఫిరాయింపులేగా, ఎక్కడోడిని అక్కడనే అక్కడోడిని ఇక్కడిని. అప్పుడు 23 మందిని తీసుకెళ్లారు. పాప రవి ఒక్కడు మిగిలాడు, అంతేగా. బతికి బట్ట కట్టింది రవి ఒక్కడే, మా పార్టీని చెల్లినోడు. కడవల పేర్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? నువ్వు చెప్పు శర్మ. ఆయన బీజేపీ, నేను తెలుగుదేశం చెబుతున్నాను. ఆచార్యలే ఆ పార్టీ సరే. చంద్రబాబు నాయుడు మాట నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో ఇంకా ఆదినారాయణ రెడ్డి ఒకటి గుర్తున్నాడు. ఇంకెవరు గుర్తున్నారు నీకు? ఎవరు గుర్తులేదు. కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నేను మనవి చేస్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అనుకున్నప్పుడు కష్టకాలంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే అధికారం లేదు. అధికారం లేనప్పుడు అధికారం ఉన్నవాడి దొడ్లోకి దూకితే లూజ్ అవర్ క్యారెక్టర్. దయచేసి ఆ పని చెయ్యొద్దని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఇంతవరకు మా మోపిదేవి రామారావు గారు నాకు చాలా కాలం తెలిసి, ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించాం. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. ఆయన మారతాడని అనుకోను. ఒకవేళ మారని ఆలోచన ఉన్నా వెనక్కి రావాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా? అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని, అమోఘం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్తిని పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడబ్బా. చూశాం కదా ఆయన జీవితం అంతా, రాజకీయ జీవితం ఎంతమంది బలైపోయారు. కాబట్టి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. అధికారం శాశ్వతం కాదు, ఆయనకి శాశ్వతం కాదు, మాకు శాశ్వతం కాదుగా. మేమేదో 30 సంవత్సరాలు ఉన్నామని మనం అయిపోయింది 5 సంవత్సరాలకి. మళ్ళీ 5 సంవత్సరాలతో ఎన్నికలు వస్తాయి. అప్పుడు పరిస్థితులు ఆలోచిస్తారు. ఏది అధికారం శాశ్వతం కాదు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. వాళ్ళ బళ్ళు అవగానే బండి వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళిపోతే అది మునిగిపోయి ఇది వాడైంది. చరిత్రలో నేను చెప్తున్నా, 23 మంది పోతే మళ్ళీ 151 సీట్లతో మేము గెలిచాం. ప్రజలు ఎవరి పక్షాన ఉంటే వాళ్లే తప్ప నాయకులు మారినంత మాత్రాన్ని ప్రజలు మారతారని నేను అనుకోను. ప్రజలు వీటిని గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను. ఎవరూ మేము అధికారంలో లేవని మా పార్టీ నుంచి అవతల పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదని, అలా వెళ్ళొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ఎదుటివాడి దొడ్డో పెరిగినటువంటి వాళ్ళని ఎత్తుకుపోవడం తప్ప మరొకటి లేదు. ఆయన కూడా ఎదుటివాడు దొడ్డో పెరిగినోడేగా, ఇందిరాగాంధీ దగ్గర పెరిగినోడేగా, కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినోడేగా, తెలుగుదేశం పెట్టినప్పుడు లేడుగా, తెలుగుదేశం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాడుగా, అల్లుడు కాబట్టి వచ్చాడు, ఛాన్స్ వచ్చింది. కడవలందరూ పోయారుగా. కాబట్టి ఈ పార్టీలు ఇటు అటు దూకే వాళ్ళు దూకుతా ఉన్నా కూడా అది మంచి పద్ధతి కాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు తిరిగి వస్తారని భావిస్తున్నాను. మారినా కూడా చేయగలిగింది ఏమీ లేనప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఏముంది ప్రాధాన్యత? ఎవరు ఒక మాట చెప్పి ఎవరికి ప్రాధాన్యత లేదు? అంటే ప్రాధాన్యత నేను ఇప్పుడు కిలారి రోసియా ప్రచారం జరుగుతుంది సరేనబ్బా. ప్రాధాన్యత ఏం తక్కువైందబ్బా? పార్టీకే వాళ్ళ అధికారం లేదు, ఇంకేం తక్కువైంది? ఆయన ఓడిపోయాడు, ఎవరు రోసి గారు ఓడిపోయాడు, నేను ఓడిపోయాను, నాకు ప్రాధాన్యత లేదంటే ఎట్ట కుదిరిద్ది? నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు నాకు మంత్రి వాళ్ళ గెలవకపోయినా గురు నీ పేరేంటి సాయి గెలవకపోయినా మోపిదేవి రామారావు గారికి మంత్రి ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డా, నాతో పాటు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, అప్పుడు నాతో కష్టకాలంలో ఉన్నాడని మంత్రి ఇచ్చాడు. నేను గెలిచా సత్యనపల్లిలో, నాకు ఇవ్వలా.
విన్నావా? ఎవరికి ప్రాంతం ఉన్నట్టబ్బా చెప్పు. రోషి గారు పేరైతే కూడా చూద్దాం. రోషి నాకు మిత్రుడే, బంధువు కూడా. రోషి గారు వేమూరులు ఇచ్చారు, గెలిచాడు. సార్ పొన్నూరు. ఆ తర్వాత మళ్ళా ఎంపీకి ఇచ్చారు, ఓటమి పడలేడు. ఆయన ఒకటే ఓడిపోయాడా? చాలా మంది ఓడిపోయాగా. ప్రాధాన్యత లేదంటే ఎట్టాగు? ప్రాధాన్యతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం ప్రాధాన్యతలు ఉంటాయి? ఏ జనరల్ సెక్రటరీలో, అంతే కదా, ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్సో, అంతేగాని ఎమ్మెల్సీ ఇవ్వలేరుగా, ఎంపీ ఇవ్వలేరుగా. ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? సో అవన్నీ వంకలు తప్ప ప్రాధాన్యతలు కావు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందితో ప్రారంభమైంది? అప్పుడు రోషి ఉన్నాడా, లేకపోతే మోవిదేవ్ రామారావు ఉన్నాడా, లేకపోతే ఎవరున్నారబ్బా అప్పుడు? ఏదో నేను ఉండాలి, అది వేరే విషయం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళలో? జగన్మోహన్ రెడ్డి గారి మీ ప్రేమించే వ్యక్తులు ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. చూస్తున్నాంగా మనం. ఇందాకేం చంద్రబాబు నాయుడు ఏది వ్యాఖ్యానించాడు, ఏంటది శర్మ? ఏదో 2-3 ఎమ్మెల్యేలు అనేది అన్నాడు. ఏమన్నాడు? 2-3 ఎమ్మెల్యేల పనితీరు వల్ల వార్తలు దేనిలో వస్తున్నాయి? సాక్షిలోనా? సాక్షిలో రావట్లేదుగా అయ్యా. అధికారం వచ్చి అనాలైందయ్యా. 4వ తారీఖు పోలింగ్ ఇది వచ్చింది. వాటికి ఎన్ని రోజులు? 100 రోజులు అయిందా శర్మ? 100 రోజుల్లో పుంకాలుగా ఆ ఎమ్మెల్యే చేశాడు. ఈ ఎమ్మెల్యే పేర్లు ఎందుకు లేదు? అందరు నాకు తెలిసిన వాళ్ళేగా. ఆ ఎమ్మెల్యే అక్కడ మట్టి అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఇసుక అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే అక్కడ డబ్బులు దందా చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇక్కడ డబ్బులు దందా చేశాడు చెబుతున్నారుగా. నేను కదిగా చెప్పేది, వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ పత్రికలే చెబుతున్నాయి. ఒక 100 రోజులకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఏం చేయాలి నేను చెప్పు? 100 రోజులకి. ఏమండి సోదరులారా, మీ అందరికి మనవి చేస్తున్నా, ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ ధరకు దొరుకుతుందా? చెప్పండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఒక పలికి ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ దొరుకుతుందా? ఉచిత సంగతి దేవుడు ఎరుగు. ఉచితం అనేది దేవుడు ఎరుగు. మా ప్రభుత్వంలో ఇసుక కన్నా ఇప్పుడు తక్కువ దొరుకుతుందా? చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, తెలుగుదేశం వారు చెప్పండి. అదేంటి పీడిఎస్ రైస్ ఆపేస్తాం అన్నాడు పాపం. జనసేన ఇచ్చారు ఆ పోర్ట్ఫోలియో మనోహర్కి. మా పార్టీ నుంచి వెళ్ళాడు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా. ఏమండి అమ్మకాలు జరగట్లేదా? చెబుతా, ఇప్పుడు వద్దులే, ఇంకో 6 నెలలు ఆగంటారో చెబుతా. ఒక ఎమ్మెల్యే ఎన్ని వేలు తీసుకుంటున్నాడు, దాని దగ్గర ఎన్ని లక్షలు తీసుకుంటున్నారో తెలియదా మనోహర్కి? వాళ్ళు తీసుకుంటే ఊరుకోరు, వాళ్ళు సర్దుకుంటారు. అంతా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిపోయిందంట, అంతా నాశనం అయిపోయిందంట, వ్యవస్థలన్నీ కులిపోయినాయి అంట, వ్యవస్థలన్నీ చెడిపోయినాయి అంట, ఇప్పుడు బాగుపడుతున్నాయి. ఇసుక చౌకగా జరుగుతుంది. ఆయన ఎవరు? అస్మిత్ రెడ్డి. మా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక అంటున్నాడు. నేనల్లా మా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక. ఆ సీఏ ఎవడు ఆడడం వస్తున్నాడు, పట్టుకోవట్లేదు సీఏ అంటున్నాడు. ఏదేమి కర్మ నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఉంది ఇది? మా శ్రీధర్ రెడ్డి ఏదో తప్పు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి జైలు లేపించాడు. గుర్తుందా మీకు? వాట్ ఈస్ దిస్? 100 రోజుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్లో మన ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్పే స్థాయికి 100 రోజుల్లో పడిపోయిందంటే మీటరు ముందుంది. ఇంకా 100 రోజులకి ఇట్టా ఉంటే ఇంకా ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు ఎన్ని రోజులు అవుతాయి శర్మ గారు? 1500 రోజులకి ఏం మారనుందో ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. సో అసలు చంద్రబాబు నాయుడు గారు అన్నా మన పరువు పోతుంది వీళ్ళ మూల అన్నాడు. ఈయన పెద్ద ఒక పరువు ఉన్నాడా? ఈయనేగా మార్గం చూపించింది లంచాలకి, ఈయనేగా కమిషన్గా మార్గం చూపించింది, ఈయనేగా అవినీతికి పితామహుడు. ఏమండి తెలంగాణలో కొనటానికి ఇవ్వరా డబ్బులు? ఇప్పుడు మాత్రం శుద్ధులు చెప్తున్నాడు, లంచగొండితనం తగ్గడానికి లేదు, కొనటానికి లేదు. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారు, వాళ్ళు ఎంత కొన్నారో ఏమో మరి. నిజంగా వెళ్తే కొనటం అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమందిని నమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము?
ఎప్పుడు నీళ్ళలోనే ఉంటావా? కసేపు ఎండలో ఉండాలి కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా అది మీరు నన్ను అడిగితే ఎట్లా చెబుతాను? జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. త్వరలో అటు రాసుకో, త్వరలో అన్ని అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పార్టీ అధ్యక్షులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమందిని వేశారు. పార్టీ కన్స్ట్రక్షన్ అంతా కూడా మళ్ళా పునర్కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పునర్నిర్మాణం జరుగుతుంది. త్వరలో అన్నీ మేము ఇంకా చాలా టైం ఉంది కదా. మా అధికారం పోయి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చి ఇందాక శర్మన్నట్టు 100 రోజులేగా, చూద్దాం రాబోయే కాలం. ఇక్కడయ్యా మాకేమో ఇక్కడ ఇల్లు లేదా? సొంత ఇల్లు ఎవడింటి? అదే బెంగళూరు వెళ్ళకుండా నేను రేపు అమెరికా వెళ్తున్నాను అనుకో, 100 ఆరోపణలు ఇదిగో నువ్వు శర్మ కొద్దిగా లాజికల్ గా దయచేసి నాకు చెప్పను. నువ్వు అడిగావు అంతే. నువ్వు కూడా నాలుగు ఉపన్యాసం చెబితే మైకి నీ ముందు పెట్టాల్సి ఉంటుంది. అడిగావు కదా, నేను చెబుతా. చెప్పకపోతే సంతృప్తి పడిపోతే మళ్ళా అడుగు, మళ్ళా చెబుతా. నాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదంటుంది. ఆమె ఎవరు? హోంమంత్రి. పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఒక పార్టీ నిర్మాణం, పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు లేవు మాకు. కాబట్టి కొంత ఫ్రీ టైం ఉంటుంది. కాబట్టి ఆయనకి బెంగళూరులో ఆయనకి సండూరు పవర్ ఉంది. అవి కూడా చూసుకోవాలి కదా. మేము అధికారంలో ఉన్నంత స్పీడ్గా బాధ్యతలు తక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఇప్పుడు సత్యనపల్లిలో ఎందుకు వెళ్ళలేదు నువ్వు అడిగితే ఏం చెప్పాలి? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి దట్ ఈస్ మై డ్యూటీ. సత్యనపల్లిలో ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి నా ఇష్టం చెప్పి వెళ్తాను. ఏముంది అందులో? డ్యూటీలు మారలేదా శర్మ? అర్థం కాలా? డ్యూటీలు మారి చంద్రబాబు అంటుంటా. నేను అనేది చంద్రబాబుని అనేది ఒకటే. చంద్రబాబుకి కుప్పంలో సొంత ఇల్లు లేదు. చంద్రబాబుకి రాజధాని అని చెబుతున్నటువంటి మన అమరావతిలో సొంత ఇల్లు లేదు. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. అది కదా మీకు చెప్పేది. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఇల్లుంది, తాడేపల్లిలో ఇల్లుంది. బాగా సుందరంగా ఉంది ఇల్లు, పెద్ద ఇల్లు. అంత పెద్ద ఇల్లు ఏంటండి అని కూడా ఉన్నారు. తీసేయి. ఉందా లేదా ఇల్లు? ఆయన కాపురం ఉంటున్నాడు లేదా? పులివెందులు ఎందుకు వెళ్తున్నామంటే ఏం చేయాలి? పులివెందులు వెళ్తాడు. బెంగళూరులో ఇల్లు ఉంది కదా, అది పెద్ద బంగ్లా అని చెప్తారు. అది వేరే విషయం. ఉందిగా బెంగళూరులో 3 ఇళ్ళు ఉన్నాయి, వెళ్తారు. ఇప్పుడు అంతేగాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ప్రభుత్వం లేదు కాబట్టి రేపేదో ఇంగ్లాండ్ వెళ్తున్నాడు. అది ఇంగ్లాండ్ వెళ్తాడేంటి? ఇంగ్లాండ్ 2 రోజులు ఉంటాడేంటి? అంటే బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడు సొంత పనులు చూసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంగ్లాండ్ వెళ్తారు, వారి పిల్లల్ని కలుసుకుంటారు. బెంగళూరు వెళ్తారు, ఆ బిజినెస్ చూసుకుంటారు. పులివెందులు వెళ్తారు, నియోజకవర్గంలో మాట్లాడుతుంటారు. ఇక్కడికి వస్తారు, ఇక్కడ మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి వేరు, పులివెందులు ఎమ్మెల్యే వేరు. ఇది గమనించాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు అనేదానికల్లా మనం యొక్క ఏదైనా అంటాడు. చంద్రబాబు చెప్పాడు ఇందాక, అసలు పోలవరం మొత్తం కోసం ఎంత కష్టపడ్డానో చెబుతున్నాడు ఆయన. నీ దుంప దగ్గర 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం గురించి మాట్లాడి పెద్ద మనిషివి. ఇంకో మాట అన్నాడు శర్మాజీ, నువ్వు విను. రాజశేఖర రెడ్డి గారి పనుల వల్ల ఈ పోలవరం వెనకబడిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి గారి పనుల వల్ల కాదు, రాజశేఖర రెడ్డి గారి పనులు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఏం చేశాడు రాజశేఖర రెడ్డి? కాలువలో మట్టి నుంచి పక్కన వేసాడు అన్నాడు. సో ఏదైనా అబద్ధాలు చెప్పేస్తారు. అధికారం ఉంది, ఛానల్స్ ఉన్నాయి, చెప్తూ ఉంటారు, నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. ఇప్పుడు నమ్మకపోయినా నమ్మినట్టు నటిస్తుంటారు. ఎందుకంటే అధికారం ఉంది కదా, ఎదురు చెప్పరు. నమ్మినట్టు నటిస్తుంటారు. చివరిలో కొంప డామును ముంచుతారు 5 సంవత్సరాల తర్వాత. అది జరిగేది.